రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మిరప సాగు చేసే నేలను ప్రతి ఒక్క రైతులు పశువుల ఎరువుతోటి కలియ చేసుకోవాలి. లేని ఏడల పచ్చి రొట్టె ఎరువుగా జిలువు కానివ్వండి, పెండపెస్టా కానివ్వండి ప్రతి ఒక్క రైతులు అయితే చల్లుకోవాలి. జూన్ మొదటి వారంలోనే చల్లుకొని మనము నెల 40 రోజుల లోపలే వాటిని వెజిటేటివ్ గ్రోత్ అంటే మొక్క ఎదిగే దిశలోనే వాటిని రూట్ చేసుకుంటే మనకు అద్భుతమైన రిజల్ట్ అయితే కనబడుతుంది. తప్పకుండా నేలను సారవంతంగా చేసుకుంటేనే మనకు దిగుబడి రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే సారవంతమైన నేల కలిగి ఉంటేనే మనకు భూమి నుంచి పోషకాలు పుష్కలంగా మొక్కకి అందడం అయితే మొక్క తీసుకోవడం గ్రహించడం అయితే జరుగుతుంది. కాబట్టి నేల సారవంతంగా ఉండాలి. సో తప్పకుండా ప్రతి ఒక్క రైతులు పశువుల ఎరువు లేకుంటే గొర్రె ఎరువు కావచ్చు, లేకుంటే కొల్ల ఎరువు కూడా వేసుకోవచ్చు. కానీ కొంచెం లిమిట్లో వేసుకోవాలి. కొల్ల ఎరువు చాలామంది రైతులు ఏంటంటే కొల్ల ఎరువు ద్వారా మనకు వేడి ఎక్కువ ఉంటుందని చెప్పారు. సో లిమిట్లో వేసుకోవాలి, నో ప్రాబ్లం. ఆ విధంగా ప్రతి ఒక్క రైతులు అయితే వేసుకోవాలి. అప్పుడే నేల సారవంతం కలిగి ఉంటుంది.